వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. అన్ని ఆధారాలు పాపను రేప్ చేసి చంపేశారని క్లియర్గా ఉన్నప్పటికీ కూడా నేటి వరకు కూడా న్యాయం జరగలేదు. మా ఫోటోలు కూడా ప్రీతి పక్కన ఫోటోలు పడితే గానీ న్యాయం జరుగుతుందా అని నేను అడుగుతున్నానండి. పవన్ కళ్యాణ్ మీ ఇష్యూ సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని కలవడం జరిగింది, ఆందోళన చేయడం జరిగింది. నాకు మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, మరి సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు. మన గవర్నమెంట్ ఫామ్ అవగానే ఫస్ట్ కేసు సుగాలి ప్రీతిని తీసుకుంటాం. సుగాలి ప్రీతి కేసుకి ఫస్ట్ న్యాయం చేస్తా అన్నారు. మరి ఆ మాట నిలబెట్టుకోవాల్సినది పవన్ కళ్యాణ్ గారే. వెల్కమ్ టు RTV. నేను మీ హుసేన్. 8 ఏళ్లుగా ప్రీతిబాయ్ హత్య చేసిన హంతకులను శిక్షించాలని, ఆ అమ్మాయి కుటుంబానికి న్యాయం జరగాలని బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల పక్షం కోసం పెద్ద ఎత్తున అధికార ప్రతిపక్ష పార్టీలు ఆ రోజు ముసలి కన్నీరు కార్చాయి. కానీ మాకు ఇప్పటికీ న్యాయం జరగలేదని చీఫ్ సెక్రటరీ కూడా తమ గోడును విన్నవించుకున్నారు. తాజాగా వచ్చే నెల ఆగస్టు 19వ తేదీన ఇప్పటికీ చనిపోయి ప్రీతిబాయ్ సుమారుగా 8 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో న్యాయం జరగడం లేదు. ఏ కోర్టు మెట్లెక్కినా, ఏ ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, ఏ ప్రభుత్వాన్ని అర్థించినా, ఏ నాయకుడిని కోరుకున్నా సరే న్యాయం వైపు ఎవరు నిలబడేటువంటి పరిస్థితి లేదు. కానీ మాకు అన్యాయమే జరిగిందని మరి వీల్చైర్ యాత్రకి సిద్ధమవుతున్నటువంటి ప్రీతిబాయ్ తల్లిదండ్రులు మనతో మాట్లాడుకున్నారు. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, మీరు ప్రీతిబాయ్ హత్య తర్వాత, ఆమె చనిపోయిన తర్వాత అనేక పోరాటాలు చేశారు. ఈ 19వ తేదీ వీల్చైర్ యాత్ర ఏంటి, అసలు ఎందుకోసమని? మీ అందరికీ మీడియా తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్న. 2017 నుంచి కూడా సుగాలి ప్రీతి కేసు విషయంలో ప్రతి ప్రభుత్వాన్ని అడగడం జరిగింది, అర్జించడం జరిగింది. ప్రభుత్వ నాయకులు ప్రతి ఒక్కరిని కూడా నేను కాళ్ళ వేళ్ళ పట్టుకొని న్యాయం చేయండి అని అడగడం జరిగింది. ఇప్పటి వరకు కూడా న్యాయం అనేది ప్రీతి కేసులో మాత్రమే జరగడం లేదు. మిగతా కేసులలో చాలా వరకు కేసులలో ప్రభుత్వం అనుకున్న విధంగా చేస్తూ పోతున్నారు. కానీ ఒక్క గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి కేసులో మాత్రం న్యాయం అనేది ఏ క్వశ్చన్ కూడా జరగట్లేదు. అడుగడుగునా నాకు అన్యాయమే జరుగుతుంది. ఇంకా ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంత మంది అధికారులు అడిగినా, ఎంతమంది నాయకులు మారినా కూడా ప్రీతి కేసు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్ల అలానే మేము పోరాడుతూనే ఉన్నాము. ఇప్పటికీ దాదాపుగా ఇంకా ఆగస్టు 19 వస్తే దాదాపుగా నా తల్లి నాకు దూరమై 8 సంవత్సరాలు అవుతుంది. మరి ఈ 8 సంవత్సరాల్లో నేను పడిన బాధ ఇంకే తల్లిదండ్రులు కూడా పడిండరు. అంత బాధపడుతున్నా కూడా ఇప్పటికి కూడా ఏ నాయకునికి కూడా కనికరం జరగడం లేదు. ఏ ప్రభుత్వానికి కూడా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేద్దామనే చిత్తశుద్ధి మాత్రం లేదు. అందుకని మేము రేపు పాప చనిపోయిన రోజు నుంచి పాప సమాధి దగ్గర నుంచే మళ్ళీ న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధమవుతున్నామన్న. అంటే మీరు ఆల్రెడీ సిఎస్ని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఏం చెప్పారు, ఏమి ఇచ్చారు? మేము ఈ జూలై 1వ తేదీ మేము సెక్రటరీకి వెళ్ళడం జరిగింది. మరి సిఎస్ గారికి, చీఫ్ సెక్రటరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గారికి మేము మా లేఖను ఇవ్వడం జరిగింది. ఆ లేఖలో ఏం రాసామంటే, మేము గత 8 సంవత్సరాలుగా మేము ప్రీతి కేసు కోసం, న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము. మాకు ప్రతి ఒక్క అధికారులు, ప్రతి ఒక్క నాయకులు మాకు అన్యాయం చేస్తూ వస్తున్నారు. కాబట్టి మీకైతే అనక ఇవి ఒక కేసు మాత్రమే, కానీ నా ఇంట్లో నా బిడ్డను నేను కోల్పోయాను. కాబట్టి నేను నా తుది శ్వాస వరకు పోరాటం చేస్తాను. కాబట్టి 19 ఆగస్టు నుంచి మా న్యాయ పోరాటం అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలే తీర్పు ఇచ్చే విధంగా, ఎలాగైతే ప్రియాంక రెడ్డి విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని ఎలా దోషులను శిక్షించారో, మరి వాళ్ళు కోర్టుకు వెళ్ళలేదు, అసలు వాళ్ళు కేసు కూడా వాళ్ళు ఒప్పుకోలేదు, మరి కేసు కూడా వాళ్ళ మీద పడలేదు. కానీ వితిన్ డేస్లోనే ప్రియాంక రెడ్డి గారికి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయడం జరిగింది. మరి అదేవిధంగా సినీ నటి దిత్యాయిని కేసులో కూడా ప్రభుత్వమే ఆమె తరఫున నిలబడి ఎంతోమంది IPS అధికారులను సస్పెండ్ చేసి మరి కేసుని కొనసాగించారు. ప్రభుత్వాలు అనుకుంటే ప్రతి ఒక్క కేసులో సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఒక్క సుగాలి ప్రీతి కేసు ఒక్క
సుగాలి ప్రీతి కేసు మాత్రమే ఏ ప్రభుత్వానికి పట్టడం లేదు. మరి ఎందుకు ఈ వ్యత్యాసం అనేది నాకు అర్థం కావడం లేదు. అందుకని మేము క్లియర్గా మేము 19 ఆగస్టు పాప చనిపోయిన రోజు పాప సమాధి దగ్గర నుంచి సెక్రటరియట్ వరకు ఇదిగో ఇదే నా వీల్ చైర్లో నా యాత్రను మొదలు పెడుతున్నాను. ప్రజల్లోకి ఈ నా కేసులో జరిగిన అన్యాయాలు, నా కేసులో ఏ అధికారులు ఏ విధంగా మా కేసుకు అన్యాయం చేశారు అని ఈ విధంగా ప్రజల్లోకే తీసుకెళ్ళి ప్రజల్లోకే చెప్పి న్యాయం కోసం పోరాడాలని మేము నిశ్చయించుకున్నామండి. ఆల్రెడీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ మీ అండ నిలబడ్డారు. రాజ్విహార్ సెంటర్లోనే నిలబడి ప్రీతిభాయ్ హత్య చేసినటువంటి వాళ్ళు కఠినంగా శిక్షించాలి, అసలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్నారు, చాలా ఘాటుగా స్పందించారు. ఈరోజు అలాంటి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారు, ఎప్పుడైనా కలిశారా, అసలు ఏమన్నారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మా కోసం కర్నూలుకు వచ్చి లక్షలాది మందితో ర్యాలీ చేసి గొంతెత్తి ఆవేదనతో నా ఆవేదన అన్న ఆవేదనగా భావించి మరి ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది. మరి ర్యాలీ చేసిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతికి న్యాయం జరగాలని చెప్పిన ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరమైన సుగాలి ప్రీతి పేరెంట్స్ గురించి కానీ సుగాలి ప్రీతి కేసు గురించి కానీ మాట్లాడడం లేదు. మరి మాకు వాళ్ళ ఆఫీస్లో నుంచి మాకైతే వెనక కాంటాక్ట్స్ ఉన్నాయి, కానీ ఎంతవరకు అండి మాటలతో న్యాయం అనేది జరగదు. కేసులో పురోగతి జరిగితేనే కేసుకు అనేది న్యాయం జరుగుతుంది. మరి మేము ప్రతిసారి కూడా చెప్తానే ఉన్నాం. అంటే మాకు ఇంతవరకు అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. పోయిన సంవత్సరం గెలిచిన తర్వాత జూలైలో మేము అన్నగారిని వెళ్ళి కలవడం జరిగింది. మరి అన్నగారు కూడా మాట అయితే ఇచ్చారు. మేము అనుకుంటున్నది కేసుకు న్యాయం జరగాలని. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కేసుకు న్యాయం జరగాలనే చెప్పారు. మరి ఈ పాదయాత్రలో ఈ వీల్ చైర్ యాత్రలో మరి అన్న కూడా సహకరించి మాకు సపోర్ట్ చేస్తారని మేము నమ్ముతున్నాము. అంటే ఏడాది నుంచి పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు, ఇప్పటివరకు అపాయింట్మెంట్ దొరకలేదా? గెలిచిన లాస్ట్ ఇయర్ జూలైలో మేము వెళ్ళి అన్నగారిని కలవడం జరిగిందండి. మరి దాని తర్వాత అయితే అపాయింట్మెంట్ అయితే దొరకలేదు. మరి హోమ్ మినిస్టర్ గారిని కలిసి వెళ్ళి కలవమని చెప్పారు. హోమ్ మినిస్టర్ గారిని కలిసి కూడా సంవత్సరం అయిందండి. మరి అదే నాదెండ్ల మనోహర్ గారిని కలవమన్నారు, వెళ్ళి కలిసి కేసు గురించి చెప్పడం జరిగింది. మరి కేసులో అయితే కనుక ఏ విధమైన పురోగతి అయితే లేదు. ఇలానే ఏళ్ళు గడిచిపోతే ఎవిడెన్సెస్ అన్నీ పోయిన తర్వాత మా ఫోటోలు కూడా ప్రీతి పక్కన ఫోటోలు పడితే కానీ న్యాయం జరుగుతుందా అని నేను అడుగుతున్నానండి, ప్రశ్నిస్తున్నాను. ఏ అధికారికి పట్టడం లేదు, ఏ లీడర్కి పట్టడం లేదు, ఏ ప్రభుత్వాలకి పట్టడం లేదు. ఎందుకు గిరిజన బిడ్డలు అసలు చదువుకోకూడదా? గిరిజనులకు అనేది అసలు జరగకూడదా? న్యాయం అనేది జరుగుతుందా లేదా చెప్పండి. లేదు మీరు గిరిజనులుగా పుట్టారు కాబట్టి మీకు న్యాయం జరగదు అని చెప్పండి, అలానే చెప్పండి. ఓట్లు పడేటప్పుడు మాత్రం మా ఓట్లు కావాలి, కానీ గిరిజన బిడ్డలకు అన్యాయం చేసి రేప్ చంపేస్తే ఎక్కడండి? స్కూల్లో చనిపోయింది, హాస్టల్లో రేప్ చేసి చంపేశారు, ఎక్కడో యాక్సిడెంట్ అయ్యో చనిపోలేదు, అనారోగ్యమై చనిపోలేదు నా కూతురు. ఒక స్కూల్లో, ఒక రెప్యుటేషన్ ఉన్న స్కూల్లో, కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో మరి పాపను 10th క్లాస్కి వెళ్ళి 3 months కూడా కాలేదు, అమ్మాయిని రేప్ చేసి చంపేశారని అందరికీ తెలిసిన విషయాలే. అందరికీ మొత్తం ఫైల్స్ అందరి ఆఫీస్లో ఉన్నాయి, ఎవ్వరికి కూడా కదలడం లేదు, కదలిక లేదు. మరి ఎందుకు ఎవరు ఎక్కడ ఆపుతున్నారో తెలియదు. మరి ఎవరు ఏమి ఆపినా కన్న తల్లిగా నా బాధ అయితే తీరదు. కాబట్టి నేను నా ఫ్యామిలీ మొత్తం అంతా కూడా నాతో సహకరించే ప్రతి ఒక్క సంఘాలతో కలుపుకొని రేపు 19 ఆగస్టుకు ఖచ్చితంగా మేము పాదయాత్ర అనేది మీరు జూలై 19న కలిశామంటున్నారు ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని. అయితే ఆ తర్వాత మళ్ళీ అనితని కలవమన్నారు. అనితతో మినిస్టర్ అనితతో ఏం మాట్లాడినారు, ఏం చెప్పారు? ఆ తర్వాత జరిగిన అంశాలు ఏంటి అసలు? పవన్ కళ్యాణ్ గారు కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు హోమ్ మినిస్టర్ అనిత గారిని కలవమని మాకు అపాయింట్మెంట్ ఇచ్చి పంపించారండి. మరి ఇదే ఫైల్ని కేసు తీసుకెళ్ళి మొత్తం మేడం గారికి చెప్పడం జరిగింది. మరి మేడం గారికి చెప్పిన తర్వాత మేడం ఏమన్నారు, మాకు సిఐడి రవిశంకర్ అయ్యన్నార్ గారితో మీకు కేసును ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేపిస్తానమ్మా, మీకు ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అన్నారు. కానీ మాటల వరకే అది పరిమితం అయ్యిందండి. ఇంతవరకు మా కేసులో ఏ పురోగతి రాలేదు. ఏ ఆఫీసర్ కూడా అదిగో మీ కేసుని మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పింది లేదు. నాకు మొన్నటి వరకు కూడా అంటే ఇప్పటి వరకు కూడా మాకు న్యాయం జరుగుతుందని ఒక పక్కన ఉన్న ఒక పక్కన ఎవిడెన్సెస్ అన్నీ మొత్తం తారుమారు చేసేస్తున్నారు, ఎవిడెన్సెస్ అన్నీ లేకుండా చేస్తున్నారు అమ్మ ఈ స్కూల్ వాళ్ళు. మరి అలాంటప్పుడు నా కేసుకి ఎలా న్యాయం చేస్తారు? అసలు మీరు ఎందుకు చేయడం లేదని నేను హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా అడగడం జరుగుతుందండి. అంటే న్యాయ విచారణ జరిగే సమయంలో అసలు అప్పటికప్పుడు మీకు తక్షణమే న్యాయం కావాలంటే ఎలా అవుతుందండి?
సార్ తక్షణ న్యాయం అనడానికి అసలు ఆ మాట కన్నా అర్థం ఉందా అండి? గత 8 సంవత్సరాలుగా మీ మీడియా వల్లే అలసిపోయారండి ప్రీతి కేసు గురించి వేయడానికి. ప్రతిసారి ప్రతి అధికారిని కలిసినప్పుడల్లా, ప్రతి నాయకుడిని కలిశాను, ప్రభుత్వాన్ని కలిశాను. ఇంకా ఇన్ని సంవత్సరాల కంటే ఇంకెన్ని సంవత్సరాలు పోరాడాలనో మీరే చెప్పండి. లేదు ఇదో పలానా వాళ్ళని వెళ్ళి కలవండి మీకు న్యాయం జరుగుతుందని తత్వర న్యాయం అడగడం లేదండి. ప్రియాంక రెడ్డి లాగా వాళ్ళకి జరిగిన వాళ్ళని చంపేసే విధంగా నేను షూట్ అండ్ సైట్ ఆర్డర్స్ అడగడం లేదు. అన్ని ఎవిడెన్సెస్ పెట్టుకొని, మొత్తం పూర్తి ఎవిడెన్సెస్ పెట్టుకొని అమ్మాయి మీద రేప్ జరిగింది, మర్డర్ జరిగిందని ప్రతి ఎవిడెన్సెస్ ఉన్నా కూడా ఎందుకు నా కూతురికి న్యాయం చేయడం లేదు? ఎందుకు గిరిజన బిడ్డలంటే మీకు అంత చిన్న చూపని నేను అడుగుతున్నాను. నేను రేపో ఈ రోజో వాళ్ళని ఉరి తీయమని చెప్పడం లేదు, వాళ్ళని మా ముందర తెచ్చి చంపమని కూడా చెప్పడం లేదండి. నేను న్యాయపరంగామైన న్యాయమే అడుగుతున్నాను. ఇంకా ఎంతమంది ఆడపిల్లలను అలాంటి వాళ్ళు బలి చేసుకోవాలని ఇట్లా ఎవిడెన్సెస్ పెట్టుకొని ఒక కాలు లేని అవిటిదాన్ని నేను ఇంతకాలం పోరాడుతుండే ఎందుకు ఏ అధికారికి కూడా పట్టడం లేదు చెప్పండి? అంటే సిబిఐ వనరులకు లేదని చెప్పి ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయలేని చెప్పి చేతులు ఎత్తేటువంటి పరిస్థితి కూడా చూసాం. అసలు ఇప్పుడు ప్రజెంట్ ఏ సిచ్యువేషన్, ఎంక్వైరీ ఏ స్థాయిలో జరుగుతుందండి? ఎంక్వైరీ అనేది ఏమీ లేదండి. ఎంక్వైరీ ఇంతవరకు అయితే కనుక ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ జరగలేదు. 2018లోనే వినోద్ కుమార్ అనే ఐఓ ఇన్వెస్టిగేషన్ డిఎస్పీ గారు ఛార్జ్షీట్ వేయడం జరిగింది. మేము ఫీజు కట్టలేక పాప చనిపోయింది అని తప్పుడు నిర్ణయాలు తీసుకొని తప్పుడు పేపర్లు తీసుకొని ఛార్జ్షీట్ చేయడం జరిగింది. ఆ ఫాల్స్ ఛార్జ్షీట్ తీసుకొని మేము మళ్ళీ హైకోర్టులో వెళ్ళి కేసు వేయడం జరిగింది. హైకోర్టులో సిబిఐకి 2019లో కేసు వేస్తే 2025 జనవరిలో మాకు వనరులు లేవని వాళ్ళు ఇవ్వడం ఎంత హాస్యాపదంగా ఉందంటే, అంటే ఒక గిరిజన బిడ్డ అంటే వాళ్ళకి కూడా కేసులో కూడా నాకు తెలిసి క్యాష్ అండ్ క్యాస్ట్ కావాలేమో అనిపిస్తూ ఉంది. మరి ప్రతి ఒక్కరికి నార్మల్ పర్సన్స్ కూడా, నార్మల్ ప్రజలకు కూడా ఆ స్కూల్లో ఏం జరుగుతుంది, ఆ స్కూల్లో అసలు బెడ్రూమ్స్ ఎందుకు ఉన్నాయి, ఆ సీక్రెట్ బెడ్రూమ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది? అది ఇచ్చింది ప్రజలు కాదండి, అది ఇచ్చింది ఒక 5 మెన్ కమిటీ రిపోర్ట్. ఆ రిపోర్ట్లోనే ఉంది. ఇవన్నీ కూడా పెట్టుకొని అవును కదా ఈ కేసుని ఛేదిస్తే ఇంకొక అమ్మాయికి జరగదు కదా అని ఏ ఒక అధికారికి కానీ ఆఖరికి సిబిఐకి కూడా లేకుండా పోయిందండి. కనీసం వనరులు ఎంత కావాలండి? ఎన్ని లక్షలు కావాలి? ఆ డబ్బులు ఏదో నేనే అడుక్కొని అందరితో తీసుకొని వచ్చి వనరులు నేను వాళ్ళకి ఇస్తాను, సిబిఐ వాళ్ళకి చేయమని చెప్పండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేశారా అసలు ఈ విషయం పైన? లేదండి, మేము ప్రయత్నం చేశాం కానీ లోకేష్ గారిని కలవడానికి ప్రయత్నం చేశాము. చీఫ్ మినిస్టర్ గారిని కూడా చంద్రబాబు నాయుడు గారిని కూడా కలవాలని చేసాము, జరగలేదండి. అయితే 2017లో మా ఇన్సిడెంట్ జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంటే ఉండింది, అప్పుడు కలవడం జరిగింది. అప్పుడు కూడా న్యాయం చేస్తామని చెప్పారు. ఇంకా తర్వాత మేము ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కూడా కలవడానికి వీలు కాలేదు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే డిప్యూటీ సీఎం ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీ ఇష్యూ సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని కలవడం జరిగింది, ఆందోళన చేయడం జరిగింది. అదే ప్రతిపక్షంలో ఉన్నటువంటి లోకేష్, ప్రస్తుతం ఉన్నటువంటి మానవ వనరుల శాఖ మంత్రి లోకేష్ కూడా హజీరాకు సంబంధించిన ఎర్రబాటు సంబంధించినటువంటి ఒక అమ్మాయి అత్యంత దారుణంగా రేప్ చేసి చనిపోయినటువంటి ఘటన కూడా లోకేష్ అక్కడ కలవడం జరిగింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడాలి? అదే సార్, అదే మాకు వస్తున్న అనుమానం కూడా అదే. ఇప్పుడు చిన్న కులం వాళ్ళు డబ్బు లేని వాళ్ళకి అన్యాయం జరిగితే కనుక న్యాయం చేయమని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గొంతు వచ్చినప్పుడు, మరి ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత వాళ్ళు రెడ్ బుక్లో ఎందుకు హజీరా పేరు కానీ సుగాలి ప్రీతి పేరు కానీ ఎందుకు రాసుకోలేదని అడుగుతా ఉన్నాను. మరి వాళ్ళ ఇంటి వాళ్ళకు మాత్రమే కాదు కదండి, వాళ్ళ ఇంటి వాళ్ళని అంటేనే బాధపడి అన్నీ చేసేస్తున్నారు కదా. మరి అలాంటప్పుడు ఒక చదువుకున్న అమ్మాయి హజీరా అనే అమ్మాయిని మరి ఎవరికైనా మాన ప్రాణాలు ఒకటి కాదా అని నేను అడుగుతాను. మరి మీ ఇంట్లో వాళ్ళని అన్నప్పుడు అంత బాధగా పడ్డారు, మేము కూడా బాధపడ్డాం. ఎందుకంటే ఏ ఆడపిల్లైనా ఆడపిల్ల అనకూడదని. మరి మీకు మా మీద అలాంటి జాలి కానీ, మీకు మా మీద అలాంటి న్యాయం చేయాలనే ఉద్దేశం ఎందుకు రావడం లేదని నేను ఈ ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాను. ప్రజా సంఘాలు మీకు తోడుగున్నాయి, ప్రతిపక్ష పార్టీలు తోడుగున్నాయి. అయితే ఈ జిల్లాలో ఉన్నటువంటి ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు మీకు ఎప్పుడన్నా కనీసం మర్యాదపూర్వకంగానో లేకపోతే మాటపూర్వకంగా మాట్లాడితే అసలు మీ మద్దతు ఇచ్చారా? వాళ్ళని ఎప్పుడైనా కలిసారా మీరు? మేము ప్రతి ఒక్క నాయకుడిని అయితే మేము కేసు జరిగినప్పటి నుంచి అందరు కలుస్తూనే ఉన్నాము. కానీ ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే కేసును మాట్లాడుతున్నారు తప్ప
అవును నిజంగా వాళ్ళు బ్రతికున్నారా చనిపోయారా, సుగాలి ప్రీతి పేరెంట్స్ ఇంకా ఏ పోరాటంలో ఉన్నారు, ఏం చేస్తున్నారని మాకు ఏ ప్రజాప్రతినిధుడు కూడా మాకు ఇంటికి రావడం కానీ పలకనీయడం కానీ జరగలేదండి. అంటే ఎలక్షన్స్ అప్పుడు మీతో మాట్లాడిన నాయకులు ఎవరెవరు? ఎలక్షన్స్ అప్పుడు మాట్లాడిన నాయకులు భరత్ని కలిసామండి, భరత్ గారిని కలిసాము. భరత్ గారు కలిసినప్పుడు కూడా భరత్ గారిని కలవడానికి ఏం కారణం ఏమంటే కేసు ఈ ఏదైతే కట్టమంచి రామలింగారి రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళ పిల్లలు ఉన్నారో దివాకర్ రెడ్డి అండ్ హర్షవర్ధన్ రెడ్డి మాకు ఏ ముద్దాయిలుగా ఉన్నారో వాళ్ళ క్లాస్మేటే ఈ టీజీ భరత్ గారు. మరి ఈ టీజీ భరత్ గారిని మేము క్యాన్వాసింగ్ అప్పుడు ఆ స్కూల్ వాళ్ళు ఈయనతో తిరగడం మేము చూసి ఆయన దగ్గరికి వెళ్ళి అన్న ఇది మంచి పద్ధతి కాదు, ఎందుకంటే స్కూల్ పిల్లల్ని చంపేసి రేప్ చేసి చంపేసిన వాళ్ళని మీరు క్యాన్వాసింగ్ పెట్టుకొని తిరుగుతున్నారు, మరి మీరు ఇట్లా జరిగితే కనుక మేము మిమ్మల్ని అడగాల్సి వస్తుంది, మీరు ఇలా చేయడం ఏం తప్పన్నా బాగలేదు, ఒక చిన్న పిల్లని చంపిన వాళ్ళని మీరు వెనకేసుకు రావడము అనేది మీకు మంచిది కాదు అని చెప్పడం జరిగింది. అంటే అమ్మ లేదమ్మా మేము ఇంకొకసారి వాళ్ళని రమ్మనము, వాళ్ళే మా వెంట వస్తున్నారు అని చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికి కూడా ఆయన ఆఫీస్లో ఇదే స్కూల్ వాళ్ళు ఏమంటారు వ్యవహారాలు చేస్తున్నారు. అంటే ఎవరికి ఇస్తున్నారు మీ మద్దతు నాకు అర్థం కావడం లేదు. అంటే ముద్దాయిలకు ఇస్తున్నారా, ముద్దాయిల చేతిలో చనిపోయిన బాధితుల కుటుంబాలకు ఇస్తున్నారా అని నేను అడుగుతున్నాను. అంటే మీరు నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారా? మొత్తం ఇప్పుడు మీ ఆఫీసులో కూర్చొని వీళ్ళంతా అక్కడ వ్యవహారాలు చేస్తున్నారనేసి మీరు మీద ఆధారం లేకుండా చేస్తున్నారా? ఎందుకు ఆధారం లేకుండా అండి? రండి, జోహరాపురంలో వార్డు ఇన్ఛార్జ్గా దివాకర్ రెడ్డికి హర్షవర్ధన్ రెడ్డికి ఇచ్చారో లేదో అడగండి, మీరే అడగండి. సుగాలి ప్రీతి పేరెంట్స్ వచ్చి మిమ్మల్ని కలిసారా, మౌర్యన్ ఇంట్లో కలిసారా, వాళ్ళ కారులో కూర్చొని మీరు ఏం మాట్లాడారని భరత్ గారిని అడగండి. ఇదే భరత్ గారు వాళ్ళ స్కూల్ వాళ్ళు జైల్లో ఉంటే ప్రతిరోజు వీళ్ళని ఇంటికి వెళ్ళి క్యారియర్ వెళ్ళిందో లేదో అడగండి. నేను చెప్పింది తప్పండి, రమ్మనండి, వాళ్ళు నిరూపించుకోమనండి, మాకు సంబంధం లేదు ఆ స్కూల్ వాళ్ళతో అని చెప్పండి. చంపేస్తారంటే చంపేయండి, మమ్మల్ని కూడా స్కూల్ వాళ్ళు అందరు కలిసి చంపేసేయండి. ఎంతకాలం అండి ఇట్లా రాజకీయ నేతలుగా మమ్మల్ని ఇట్లా వేధిస్తారు? పిల్లలు చంపేసుకొని మేమే రోడ్ల మీద ఉండాలి, స్కూల్ చంపేసిన పిల్లల్ని మాత్రం ముద్దాలతో మాత్రం మీరు తిరుగుతూ మీరు ఎంజాయ్ చేసుకుంటే ఎట్లా అండి? ప్రజలు ఓటేస్తాం కదా మేము నమ్ముకొని. కేవలం ఇప్పుడు మీరు చేసేటువంటి ఉద్యమం కూడా ఒకవైపు న్యాయస్థానాల్లో పోరాడుతూ ఉన్నారు, ఇంకోవైపు ప్రభుత్వం కూడా దీన్ని పర్చూజ్ చేస్తూ ఉంది. కంపల్సరిగా సుగాలి ప్రీతికి సంబంధించినటువంటి ఎవరైతే నిందితులు ఉన్నారో శిక్ష పడాలని వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు. మీరు రేపు 19వ తేదీ చేపట్టబోయేటువంటి మీ వీల్ చైర్ యాత్ర కేవలం సింపతి కోసం మీరు చేస్తున్నారా? సింపతితో ఏమొస్తుంది చెప్పండి సార్? న్యాయం జరుగుతుందా? నా కూతురు ఏమైనా బ్రతికొస్తుందా? లేకపోతే నాకేమన్నా నాకు విరిగిపోయిన కాలు ఏమైనా మళ్ళీ అతుక్కుంటుందా? ఈ 7 సంవత్సరాల ముందు నేను ఎలా ఉన్నాను, ఈ 7 సంవత్సరాల తర్వాత నేను ఎలా ఉన్నానో మా కుటుంబీకులను అడగండి. కనీసం నేను 10 అడుగులు వేయగలుగుతుంటే ప్రీతి చనిపోకముందు. ఈ పోరాటంలో నా కాలును విరగొట్టేశారు, ఇప్పుడు నా కాలు ఏమైనా అతుక్కొని వస్తుందా? సింపతి కోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. అంటే ప్రజలు అనుకుంటున్నారు, తెలియని వాళ్ళు అందరూ మస్తుగా అనుకుంటున్నారు. కానీ ఒకటే అండి, నా కూతురికి జరిగిన ఈ సంఘటన ఆ స్కూల్లో వాళ్ళ చేతుల్లో ఇంకే అమ్మాయికి జరగకూడదు అనేది నా ఉద్దేశం. సో నా మెయిన్ పోరాటం ఏమిటంటే, ఇన్ని ఆధారాలు ఉన్నా ఆధారాలు లేని వాటికే ఎక్కువ చేస్తున్న ఈ ప్రభుత్వాలు ఇన్ని ఆధారాలు సేకరించి నేను మీ ముందర పెట్టినా కూడా ఎందుకు సుగాలి ప్రీతి కేసు చేయడం లేదు చెప్పండి. అంటే సుగాలి ప్రీతి కేసులో పోస్ట్ మార్టం రిపోర్ట్ తప్పంటారా? సైటాలజీ రిపోర్ట్ తప్పంటారా? ఆ అమ్మాయి యూట్రస్లో దొరికిన సెమెన్ తప్పంటారా? లేకపోతే రీసెంట్గా సిడిఎఫ్డిలో దాంట్లో డిఎన్ఏ వచ్చింది, అమ్మాయి మీద రేప్ జరిగింది, ఇన్ని ఆధారాలు తప్పని చెప్తారా? అట్లనే నిరూపించండి, అదన్నా ప్రభుత్వం చేయమని చెప్పండి. అంటే చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది, తర్వాత అధికారంలోకి జగన్ వచ్చారు, మరి ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ఈ 3 ప్రభుత్వాలు ఉన్నప్పుడు మీకు ఏమైనా న్యాయం జరిగిందంటారా? సార్, న్యాయం అనేది సుగాలి ప్రీతి కేసుకి అయితే మాత్రం ఎటువంటి న్యాయం అయితే కనుక ఏ ప్రభుత్వం నుంచి జరగలేదు. మరి జగన్ ప్రభుత్వంలో అయితే కనుక మాకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం రావాల్సిన స్థలం కానివ్వండి, పొలం కానివ్వండి, మా హస్బెండ్కి జాబ్ కానివ్వండి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ ప్రకారం ఇవ్వడం జరిగింది. మరి ఇంకా మాకు ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయి, ఇప్పటి వరకు కూడా మరి మాకు దాని గురించి అయితే కనుక ఏ ఊసు రాలేదు. ప్లస్ కేసుకైతే కనుక ఈ గత 8 సంవత్సరాలు ఈ 3 ప్రభుత్వాల నుంచి అయితే కనుక నాకు అనువంతు కూడా నాకైతే కనుక సపోర్ట్ రాలేదు, అనువంతు కూడా నాకైతే జస్టిస్ జరగలేదు. మీరు ఈ ప్రభుత్వానికి
మీకు కలిసినటువంటి ఇప్పటివరకు గతంలో మద్దతు ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం కానీ పవన్ కళ్యాణ్ కానీ మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సార్ మీడియా ముఖంగా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను సార్. ప్రభుత్వాలు ఎన్ని మారినా నాకు అనవసరం, అధికారులు ఎంతమంది మారినా నాకు అనవసరం, నాయకులు ఎంతమంది మారినా నాకు అనవసరం. నాకు మాట ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు, మరి సుగాలి ప్రీతి కేసు ఫస్ట్ కేసు అన్నారు, సుగాలి ప్రీతి కేసుకి ఫస్ట్ న్యాయం చేస్తా అన్నారు. మరి ఆ మాట నిలబెట్టుకోవాల్సినది పవన్ కళ్యాణ్ గారే. కానీ నేనే వెంటబడుతున్నాము, సార్ కేసుకి లేట్ అయిపోతుంది సార్, 8 సంవత్సరాలు అవుతుంది సార్ అని అందరినీ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. నేను చెప్పగలిగింది వాళ్ళు బిజీగా అయిండొచ్చు, ఎందుకంటే డిప్యూటీ సీఎం అయ్యారు, తర్వాత సీఎం మినిస్టర్ అయ్యారు, చీఫ్ మినిస్టర్ అయ్యారు, లోకేష్ గారు, వీళ్ళందరూ కూడా వాళ్ళ పనిలో బిజీ ఉండొచ్చు, కాదనను. కానీ నా కేసు నా కూతురు నాకు ముఖ్యం, కోల్పోయింది నా కుటుంబం ప్రీతిని. కాబట్టి నా పోరాటం అనేది నేను ఖచ్చితంగా చేస్తాను. 19వ తేదీ ఆగస్టు నుంచి నేను మొదలు పెడతాను. మరి వీళ్ళందరూ కూడా నాకు సహకరించి, నాకు ఇంకొకటి కూడా మీడియా తరఫున చెప్తున్నానండి, నాకు ఏమి జరిగినా పోరాటంలో నాకు ప్రొటెక్షన్ ఇవ్వాలనేసి నేను డీజీపీ గారికి, తర్వాత డిఐజీ గారికి, తర్వాత సిఐడి ఆఫీస్ వాళ్ళకి, చీఫ్ సెక్రటరీ వాళ్ళకి కూడా, హోమ్ మినిస్టర్ గారికి కూడా నేను ఇవ్వడం జరిగింది. మీకు అంత థ్రెట్ ఉందా అసలు? ఇంక ఇప్పుడు కేసు అయిపోవాలంటే థ్రెడ్ ఉండదని అనుకుంటున్నారా మీరు? అంటే స్టార్టింగ్ నుంచి మాకు జరుగుతున్నదే మాకు అన్యాయాలే కదా. మాకు ఇప్పుడు స్టార్టింగ్లో కూడా మాకు కాంప్రమైజ్ కమ్మనే, ఇదే కర్నూలులో ఎంతోమంది నాయకులు మాకు కాంప్రమైజ్ కమ్మన్నారు. ఇదే కర్నూలులో ఉన్న చాలామంది మాకు పోలీస్ ఆఫీసర్లు కానీ మీరు కాంప్రమైజ్ కావాల్సిందే, ఎప్పటికైనా మీకు న్యాయం జరగదు, కాంప్రమైజ్ కావాల్సిందే అన్నారు. మరి అలాంటప్పుడు కాంప్రమైజ్ కానప్పుడు మరి మాకు థ్రెట్ అనేది స్టార్టింగ్లోనే మా ఇంట్లో దొంగతనం దాడి జరిగింది, మా మీద చేయాలని చూశారు. కానీ మేమైతే కనుక ఏదానికైతే కనుక భయపడలేదు. మాకు థ్రెట్ అంటే నా కొన ఊపిరి ఉన్నంత వరకు యాజ్ ఏ మదర్గా నేను మాత్రం నా కూతురి పోరాటం అనేది కొనసాగిస్తాను. సో ఫైనల్గా ఇటీవల కాలంలో మహిళల మీద, బాలికల మీద అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతున్న నేపథ్యంలో మీరు పేరెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు యాజ్ పేరెంట్? తల్లిదండ్రులకు అందరికీ కూడా ఒకటే విజ్ఞప్తి అండి, మెయిన్గా మనము ఆడవాళ్ళము మన వీక్నెస్ ఏంటంటే మనకి ఏదైనా జరిగితే మన మీద ఏదైనా పడతామని బయటికి వస్తే కనుక మనకి సొసైటీలో బ్యాడ్ నేమ్ వస్తుంది, పేరు పోతుంది అనేది ఆ అపోహ అనేది ఉంది. ఆ అపోహను వదిలేసి ఎవరైతే చేశారో అండి, చేసిన వాళ్ళు ఎంత పెద్దటి వాళ్ళైనా, ఎంత ధనవంతులైనా, ఏ క్యాస్ట్ ఉన్నా, ఎంత పెద్ద క్యాస్ట్ ఉన్నా కూడా వాళ్ళ అక్యూజ్ను వాళ్ళకి శిక్ష పడేటట్టుగా నిలబడాలనేది నా ప్రార్థన. ఇంకొకటి ఏమంటే ప్రభుత్వాలు కూడా ఎప్పటికప్పుడు ఒక కేసులో న్యాయం జరిగితే ఇంకొకరు భయపడతారు. అలా కాకుండా ఏళ్ళు గడిస్తే కనుక ఇంతే కదా, సింపుల్గా అలా వెళ్తాము ఇలా వస్తాము అనే ఆలోచన ముద్దాయిలకు రాకుండా మరి ప్రభుత్వాలు గట్టి నిర్ణయాలు తీసుకొని ఆడపిల్లల మీద, మేము అసలు ఆడపిల్లలు కనాలంటే భయపడే స్థితి నుంచి ఆడపిల్లలనే కనాలి అనే స్థితికి ఈ ప్రభుత్వాలు తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. మాట్లాడడానికి ప్రీతిపై తండ్రి ఉన్నాడు. సరే చెప్పండి, ఇప్పటి వరకు 8 ఏళ్ళు అయిపోతుంది మీ అమ్మాయి ఇన్సిడెంట్ జరిగి, అసలు ఏం జరుగుతుంది, ఏం చేయాలనుకుంటున్నాను? నమస్తే అండి. ఈనాటి మనకు స్వతంత్రం వచ్చి నేటికి ఎన్నో సంవత్సరాలు గడిచినా కూడా ఇంకా అన్టచబుల్ అనేటి మన దేశంలో, మరి మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుందని చెప్పడానికి సుగాలి ప్రీతి ఒక కేసు ఎగ్జాంపుల్కి తీసుకోవాలని నేను మీ అందరికి తెలియజేస్తున్నాను. మరి ఒక గిరిజన బిడ్డ సుగాలి ప్రీతి చంపిన విషయంలో పోస్ట్మార్టం రిపోర్టు, మరి అన్ని ఆధారాలు పాపను రేప్ చేసి చంపేశారని క్లియర్గా ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు నేటి వరకు కూడా న్యాయం జరగలేదు సుగాలి ప్రీతికి. మరి అదే ఒక అప్పర్ క్యాస్ట్ వాళ్లకు అంటే ప్రియాంక రెడ్డి గారికి జరిగిన విషయంలో వితిన్ డేస్లోనే కోర్టుకు కూడా పోకుండా ఒక ప్రభుత్వమే నిర్ణయం తీసుకొని అక్కడికక్కడికే న్యాయం చేశారు. మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మరి ప్రముఖ సినీ నటి జిత్యాని కేసులో కూడా ఆమె కోర్టుకు కూడా పోకుండానే ఇక్కడే ప్రభుత్వమే ఒక ఐపీఎస్ను సస్పెండ్ చేసుకుంటా ఆమెకు న్యాయం చేయాలనే దశలో మరి ప్రభుత్వం ముందుకు పోతుంది. మరి 8 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాం. మా భార్య ఒక ఫిజికలీ హ్యాండిక్యాప్, మరి నేను ఒక గిరిజన వ్యక్తిని, ఇద్దరము మాతో పాటు ప్రజా సంఘాలని, అనేక మంది మహిళా సంఘాలని, అనేకులను మేము వెంటబెట్టుకొని పోరాడుతున్నప్పటికీ మరి నేటికి మాకు న్యాయం జరగలేదండి. అందుకే మాకు పోరాటం ఈ ప్రభుత్వము మరి
మరి గిరిజన బిడ్డలకు న్యాయం చేస్తారో లేదో అనే ఉద్దేశంతోనే 8 సంవత్సరాల తర్వాత మేము ప్రజల్లో మా యొక్క జరిగిన ఆధారాలన్నింటినీ ప్రజలకి మేము తెలియపరచాలని మేము అనుకునే ఉద్దేశంతోనే ఈ రకంగా మా పాపకు జరిగిన అన్యాయంలో మరి పోస్ట్మార్టం రిపోర్ట్లో ఇట్లా రేప్ చేసి చంపారని చెప్పేసి ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే మేము ఆగస్టు 19న వీల్ చైర్ యాత్ర, మా భార్య కూర్చున్నటువంటి ఈ చైరు ఒక హ్యాండిక్యాప్తో వీల్ చైర్ యాత్ర మరి పాప సమాధి నుండి మరి సెక్రటరియట్ విజయవాడ అమరావతికి మేము ప్రయాణమై పోవాలని అనుకున్నాం సార్. మొత్తంగా చూసుకుంటే ప్రతిభకి జరిగింది అన్యాయం. ఇప్పటి వరకు క్యాస్ట్ చూస్తున్నారు తప్ప మాకు కనీసం న్యాయం జరగలేదు. 8 ఏళ్ల నుంచి పోరాడుతూ ఉన్న ఫలితం లేదు. కాబట్టే జరిగినటువంటి అన్యాయాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. ప్రతిభకి మాకు న్యాయం జరిగే వరకు హంతకులను శిక్షించేదాకా మా పోరాటం ఆపమని చెప్పేటువంటి పరిస్థితి ప్రతిభ తల్లిదండ్రులది. ఇది RTV అందిస్తున్నటువంటి ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుసేన్, RTV కర్నూలు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.